చూస్తున్నాం. యమదొంగ, విక్రమార్కుడులో చైల్డ్ ఆర్టిస్ట్గా చూసి ఈ మాత్రం హీరోయిన్కి దగ్గరగా వచ్చేసావు. నెక్స్ట్ సినిమాల్లో ఏం చూస్తామో ఏమిటో. వల్లి గారు కళ్ళు మూసుకోండి బెటర్. ఏ అంత మర్యాద అక్కర్లేదు. నువ్వు పెరిగినా నేను పెద్ద పెరగలేదు, కూర్చో. అవును, ఉంగరం పోయింది కదా, ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇప్పటివరకు అయితే లేదు, ఇప్పుడు ఆలోచిస్తా. ఈ ప్రొడ్యూసర్ అర్జున్ గారు యా నాకెందుకో ఆయనే ఉంగరం కొట్టేసి దాన్ని అమ్మేసి ఆ డబ్బులతో సినిమా తీసేసి బ్లాక్ బస్టర్ ఈ కథ మీద అల్లేసాడేమో నాకు అనిపిస్తుంది. మీరు ఇప్పుడు అలా అంటుంటే నాకు కూడా డౌట్ వస్తుంది. ఓకే, కానీ ఇంకో ఇద్దరు ముగ్గురు మీద నాకు అనుమానం ఉంది, వాళ్ళని ఒకసారి ఇంట్రోగేట్ చేసేసి వచ్చేస్తాను. మీ మీద అనుమానం ఏం లేదండి, నాకు మీ మీద అనుమానం లేదు, కన్ఫర్మ్డ్. నందిని రాయ్ గారు, లాస్ట్ టైం ఉంగరం ఎప్పుడు చూశారు? ఇందాక మీరే పెట్టుకుంటున్నారు కదా. అది నా ఉంగరం అండి, ఊరుకోండి. నా ఉంగరం దోపెద్దామని కాదు, ఈ సినిమాలో ఉంగరం నేను రాజీవ్ గారి దగ్గర చూశాను. అవునా? యా. మీరెందుకు రాజీవ్ గారిని కలవడానికి వెళ్ళారు? ఎనీవే, ఈ టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుందాం. రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాము. లెట్స్ హ్యావ్ ద డాన్స్ పర్ఫార్మెన్స్ ప్లీజ్. నేను ఈ యాంగిల్లో ఎప్పుడు దసపల్లా స్టేజ్ చూడలేదు, బాగుంది, నైస్ నైస్ అరేంజ్మెంట్స్. సుమన్ డాన్స్ అకాడమీ రండి. ఇది కూడా నేను చెప్పాలా? ఆ పాట ఏంటి? థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ, దట్ వాజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. కాసర్ల శ్యామ్ గారు రాసినటువంటి పాట, మంగ్లీ పాడినటువంటి పాట. దీన్ని అలా వెళ్ళాలని తెలియక ఇందాకటి నుంచి చాలామంది నార్మల్గా దిగేశారు. ఆ బాబు బాగానే ఉన్నాడు, ఒకసారి చూడమ్మా. ఓకే ఓకే, హరీష్ శంకర్ గారు మీకు వెల్కమ్ చెప్పడానికని. అది రింగ్ ఒకటి పోయిందండి. అలాగే వశిష్ఠ గారు హాయ్ అండి. రింగ్ పోయింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? దొరికిందా మీకు? ఓకే, మీరు ఈ రింగ్ గురించి చెప్తున్నారా? మాకు అర్థమైంది. ఓకే, తర్వాత అడుగుతాము, మిమ్మల్ని కూడా ఇంట్రాగేట్ చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమం ఉంది మాకు. బట్ బిఫోర్ దట్, ఇందాక పాట రాసింది కాసర్ల శ్యామ్ గారు అండ్ పాడింది మంగ్లీ, కంపోజ్డ్ బై మిస్టర్ కాలభైరవ. సినిమా ట్రైలర్ని లాంచ్ చేసింది ఎవరో నేను విడిగా మీకు చెప్పక్కర్లేదు, మన మెగాస్టార్ చిరంజీవి గారు ట్రైలర్ని లాంచ్ చేశారు. ఒక్కసారి ఆ వీడియో బైట్ని, చిరంజీవి గారు ఇచ్చిన వీడియో బైట్ని చూసేద్దామా? లెట్స్ హ్యావ్ ద వీడియో బైట్ ప్లీజ్. Star Star Mega Star 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 Mega Star డాన్స్ లోన స్వింగ్ చూస్తే పూర్ణ కాలు లోడింగ్, ఫైట్ తోన రఫాడిస్తే బ్లాక్ బస్టర్ హిట్ ఫేస్ లోన గ్రేస్ చూస్తే మూను రేసు పోదులు, తన బొమ్మ పడితే సిల్వర్ స్క్రీన్ గోల్డ్ గాని మారునులే. ఇన్స్పిరేషన్ కేర్ ఆఫ్ అటర్స్ మెగా స్టార్ తిరిగేలే, సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే మెగా స్టార్ డౌటేలే. రక్త నేత్ర దానంతో చిరస్థాయిగా నిలిచినులే, మంచి మాట పంచునేస్తాం మెగా స్టార్ మనతోడే. మెగా స్టార్ మెగా స్టార్. రైట్, ఇప్పుడే నేను భాగ్సాలే ట్రైలర్ చూస్తున్నాను. ఇందులో హీరోగా మన శ్రీసింహ, మన కీరవాణి గారి అబ్బాయి హీరోగా చేశారు. అట్లాగే కీరవాణి గారి మరో అబ్బాయి కాలభైరవ కూడా మ్యూజిక్ అందించారు. కమింగ్ అప్ కోసం అని అలాంటి ప్రయోగాలు చేస్తున్నారు మా వాళ్ళు. ఓకే, సో ద ట్రైలర్ వాజ్ లాంచ్డ్ బై మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక్కడ శ్రీసింహ అండ్ అలాగే కాలభైరవ గురించి ఒక విషయం చెప్పాలి. వీళ్ళిద్దరూ అసలు ఇండస్ట్రీకి సంబంధించి అంత పెద్ద దిగ్గజాల ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎప్పుడూ కూడా ఆ పేర్లు వాడడం నేను చూడలేదు. నేను వాడాను చాలా ఎక్కువగా కీరవాణి గారి పేరు, రాజమౌళి గారి పేరు, కానీ మీరు వాడడం మాత్రం చూడలేదు. అసలు ఇండస్ట్రీకి సంబంధం లేనట్టుగానే ఉండి వాళ్ళు కష్టపడి పనిచేసేటువంటి తీరుకి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పాలి టు శ్రీసింహ అండ్ ఆల్సో టు కాలభైరవ. లాంగ్ వే టు గో. అసలు నేను నాన్నగారి సినిమాల ప్రీ రిలీజ్లు, మీ సినిమాల ప్రీ రిలీజ్లు, తర్వాత రాబోతున్నటువంటి తరం ప్రీ రిలీజ్లు కూడా చేస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాము. అండ్ ఇప్పుడు ప్రసన్న కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ప్రొడ్యూసర్ ప్రసన్న గారికి స్వాగతం పలుకుతూ వారి బెస్ట్ విషెస్ని భాగ్సాలే టీమ్కి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
సాలే కన్నా ముందు భాగ్ పెట్టడం మంచిదైంది, లేకపోతే యాంకర్కి చాలా కష్టం అయ్యేది. భాగ్ సాలే ఇది చాలా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్. మనకి గతంలో మనీ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు ఇక్కడి నుంచి సూట్ కేసులు తీసుకుని వెళ్ళి బాంబే వెళ్ళటానికి ఎంత ఉపయోగపడిందో మనం చూసాము. సో దాని తర్వాత నుంచి స్వామిరారా అసలు ఆ ఫార్మాట్లో కంటిన్యూలో టైటిల్ కూడా అద్భుతమైన టైటిల్. తెలంగాణలో సాలే అంటే చాలా పెద్ద ఫేమస్, సాలే సాబ్ అంటాం. ఇక్కడ భాగ్ సాలే మంచి టైటిల్. అర్జున్ దాస్యం గారు అలాగే కీరవాణి గారు ఇద్దరు అబ్బాయిలు, శ్రీసింహ గారు కానీ కాలభైరవ గారు కానీ ఇవాళ మన స్థాయిని ప్రపంచ స్థాయికి ఆస్కార్ రేంజ్కి తీసుకెళ్ళి తెలుగు సినిమా అంటే ఏంటి అనేది ప్రపంచంలో అగ్ర పీఠం అధిష్ఠించినట్టు చేసిన ఒక ఫ్యామిలీ నుంచి వస్తూ గతంలో మనం మత్తు వదలరా చూసా. మత్తు వదలరా నేను ఢిల్లీలో ఇండియన్ పనోరమాకి వెళ్ళినప్పుడు 220 సినిమాలలో 60 సినిమాల్లో 2 తెలుగు సినిమాలు సెలెక్ట్ అయినాయి. దట్ ఈస్ 1 మత్తు వదలరా, 2 గతం. సో ఫైనల్గా అప్పట్లో ఆ మత్తు వదలడాలో కొంచెం డ్రగ్స్ అది మ్యాటర్ ఉండి అప్పుడు ఆ చైర్మన్ లేదది ఆ సినిమా కాదండి అదని అంటే అప్పుడు ఫైనల్గా గతం 20లో ఇచ్చాం. సో అలాంటి సినిమాలు ఆ ఫార్మాట్ నుంచి వచ్చిన ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి అర్జున్ దాసింగ్ గారు ఇంకా మిగతా ప్రొడ్యూసర్సు ప్లస్ ఈ టెక్నీషియన్స్ అందరికి కూడా పెద్ద హిట్ అయ్యి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉండి మళ్ళా ఆ ఆస్కార్ పీఠాన్ని అగ్రాసనానికి తీసుకెళ్ళటానికి వీళ్ళు ఇంకా మున్ముందు తరాలకు వీళ్ళు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి విష్ణు ఇందూరి గారిని విబ్రి మీడియాస్ అధినేత వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మనకి 83 లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించి ఎన్నో అవార్డ్ ఫంక్షన్స్ అలాగే కొత్త రకమైనటువంటి కార్యక్రమాలకి ఆద్యులు విష్ణు గారికి స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ఫర్ హిస్ బెస్ట్ విషెస్ టు భాగ్ సాలే టీమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. భాగ్ సాలే డైరెక్టర్ ప్రణీత్ నాకు బాగా తెలుసు. అండ్ ప్రణీత్ ఈజ్ వెరీ టాలెంటెడ్ యంగ్స్టర్ అన్నమాట. అండ్ ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ అని. ట్రైలర్లో శ్రీసింహ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. అండ్ ఈ జనరేషన్లో కొందరు యంగ్స్టర్స్ కలిసి ఒక ఫిల్మ్ చేసినప్పుడు ఆ ఫిల్మ్ని ఎంకరేజ్ చేయడానికి అందరం ముందుండాలి. అండ్ ఐ ఫీల్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ దిస్ ఫిలిం బికాజ్ ఈ యంగ్ జనరేషన్ హ్యాస్ డన్ అ గ్రేట్ ఎంటర్టైనర్. అండ్ ఇప్పుడు అందరూ ప్రతి యాక్టర్ నాకు ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్ కావాలి, నాకు ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ కావాలి, నాకు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ కావాలంటున్న టైంలో మంచి ఎంటర్టైనర్ ఇస్తున్న మీకు దిస్ మై బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్స్గా ఐ ఫీల్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ పుట్టింగ్ అప్ దిస్ ఫిల్మ్ టుగెదర్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, థ్యాంక్ యూ. నాకు ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ కావాలి, ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్ కావాలి, అలాగే నాకు ప్రీ రిలీజ్కి సుమా కావాలి అని అనుకుంటున్న ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియచెప్తూ ఆ ప్రొడ్యూసర్స్ మనం ఒకసారి యష్ గారితో మాట్లాడించేద్దాం. యష్ రంగినేని గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. యష్ గారు వేర్ ఎవర్ యు ఆర్. ఓ ఎస్ యష్ గారు. ఆల్ ద బెస్ట్ టు యూ అండి అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు యూ. అందరికీ నమస్కారం. భాగ్ సాలే గురించి చెప్పాలంటే ఇట్స్ గోయింగ్ బ్యాక్ టు ఒక 2 years అనుకుంటా. ప్రణీత్ ఫస్ట్ టైం నాకు దీనికి స్టోరీ చెప్పినప్పుడు అర్జున్ గారు తర్వాత ప్రాజెక్ట్లో జాయిన్ అయిపోయి ఈ ప్రాజెక్ట్ని ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. పర్టికులర్లీ భాగ్ సాలే విషయంలో ప్రణీత్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ అని అనిపించదు. ఎందుకంటే నేను సినిమాని ఒక 2 సార్లు చూసిన ఆల్రెడీ. ఈ 2 సార్లలో ఫైనల్ కట్ చాలా బాగా వచ్చింది, అమేజింగ్లీ, అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉందని తెలిసింది నాకు. అండ్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ని ఇంతమంది క్యారెక్టర్స్ని మేనేజ్ చేయడం అన్నది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. నేను చూసినప్పుడైతే అది ఒక భాగ్ సాలే అన్న నిజంగానే భాగ్ లాగానే అనిపించింది. సో ఇట్స్ ఏ వెరీ ఎనర్జెటిక్ ఫిల్మ్ అండి, మీరందరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఒక 2 hours ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి, ఎందుకంటే ఒక
కామెడీ బ్యాక్డ్రాప్లో ఇంతమంది మంచి మంచి క్యారెక్టర్స్ని తీసుకొని ఒక ఫన్ ఎలిమెంట్ తోటి కంటిన్యూస్గా 2 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎంగేజ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్ విత్ దిస్ ఫిల్మ్ అని నాకు అనిపిస్తుంది. సో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, తప్పకుండా సినిమా థియేటర్స్కి వచ్చి చూడండి. ఈ సినిమాకి పర్టికులర్లీ కాలభైరవ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. నాకైతే అది ఫైనల్ సాంగ్ చూసినప్పుడు దానికి I didn't know what to say, but it's very well done. Sri Simha, as usual, you are very energetic throughout the film. And again, rest of the artists landaru kuda chala manchi contribute chesindru. Thank you so much andi, and Harish Shankar garu, thank you so much. Meer malli mana kalisinam ippudu ee cinema dwara. So Kanakala garu, John garu, villandaru amazing contributions in cinema. So please, July 7th సినిమా రిలీజ్ అవుతుంది, చూసి మీరు అందరు తప్పకుండా ఈ టీంని ఎంకరేజ్ చేసి హిట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యష్ గారు, ఇందులో డౌటే లేదు. తప్పకుండా వెళ్ళి మేము థియేటర్స్లో సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే మాకు శాలీ సుక్ గజ్, అంతేనా? ఎస్ఎస్జి గజ, శాలీ సుక్ గజ. ఎవరు భైరవ? ఆయన శాలీ శుక గజ అండి. ఓ, ఆయన ఎవరు? ఆయన ఎస్ఎస్జి అని, ఆయన మాకు ఆర్ఆర్ఆర్ కజిన్. ఓకే, మేము ఆర్జీవీ కజిన్ ఏమో అనుకున్నాం. కానీ వెరీ నైస్, బాగుంది. ఇది ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరులో అయితే మాకు క్లారిటీ ఉంది, ఇంద్రజ రింగ్ పోగొట్టుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. కానీ ఇది నిజాం అంకుల్కి సంబంధించినటువంటి ఒక రింగ్ ఏదైతే ఉందో తరతరాలు మారి ఎక్కడికి వెళ్ళింది అనేది తెలియదు. July 7th మాత్రం మేము థియేటర్స్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. సాలీ సుక్ గజ పేరు మాత్రం చాలా వెరైటీగా ఉంది. ప్రణీతే పెట్టుంటాడుగా. ప్రణీత్, నీ ఐడియానే కదా? ఎస్. So KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Bhagsale, powered by NSR Estates and alage Tom Podcast, first time in Telugu states, Telugu podcast app, and our broadband partners are Excel Media. Music is on Aditya Music, and event is organized by UV Media Entertainment at your doorstep. పూరి జగన్నాథ్ గారు మీ అందరి కోసం స్పెషల్ విషెస్ పంపించారు. ఒక్కసారి ఆ వీడియో బైట్ చూసేద్దాం. పూరి గారి స్పెషల్ వీడియో బైట్. బాక్సాలి టైటిల్ చాలా ఎనర్జీగా ఉంది. ట్రైలర్ చూస్తే యూత్ఫుల్గా ట్రెండీగా అనిపించింది. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. అలాగే యాక్టర్స్ అందరూ ఫ్రెష్గా ఉన్నారు. మ్యూజిక్ కాలభైరవ, డైరెక్టర్ ప్రణీత్ సాయి, ప్రొడ్యూసర్స్కి అలాగే యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎందుకో మీరంతా కలిసి మంచి సినిమా తీశారనిపిస్తుంది. కాపీ రెడీ అయినాక చెప్పండి, అందరం కలిసి చూద్దాం. లవ్ యూ గైస్, చేస్ బాక్సాలే. థ్యాంక్ యూ సో మచ్ పూరి గారు ఫర్ యువర్ స్పెషల్ విషెస్, మీన్స్ అ లాట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ డాన్స్ నంబర్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. ఆయనకి కుంభస్థలం అంటే ఏమిటి తెలియలేదు కదా? ఎస్, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్, నా వెనకాల కాదు నా ముందు కూర్చున్నటువంటి మిస్టర్ రాజీవ్ కనకాల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఉన్నారు మీరు, మమ్మల్ని పట్టించుకోవడానికి చేశాను. కానీ వన్స్ మేము ఫైనల్గా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఇట్ ఈస్ వర్త్ ది వెయిట్. మేము చాలా ఎంజాయ్ చేసాము. మేము ఎంత ఎంజాయ్ చేసామో మీరు కూడా అంతే చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ భైరవ, థ్యాంక్ యూ. కొంచెం డిలే అయింది కానీ బట్ ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రణీత్ అసలు చూడ్డానికి అలా సింపుల్గా కనపడతాడు కానీ అమ్మో కామెడీ చాలా ఉంది. అండ్ he will become one of the good directors of Telugu industry, I think. And he has way గట్టి ఫ్యూచర్ ఉంది ముందర. సో ఐ బిలీవ్. అండ్ ప్రణీత్, మనం తొందరలో ఇంకో సినిమా చేయాలని కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ సింహ సచ్ ఎ స్వీట్ బాయ్. నేను బాంబేలో ఒక ఓటీటీ హెడ్తో మాట్లాడుతున్నాను. సో తను ఏమన్నారంటే, సింహ ఇన్నోసెన్స్ తలపతి విజయ్లో ఏదైతే ఇన్నోసెన్స్ ఉందో సింహాలో అదే ఇన్నోసెన్స్ ఉంది. హీ విల్ బికమ్ ఏ బిగ్ స్టార్. అతన్ని వదలకండి అంటే నేను ఎలాగో వదలనని చెప్పాను, బట్ అతన్ని వదలకండి అని వాళ్ళు నాకు అడ్వైస్ ఇచ్చారు. సో కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ, అసలు ఇద్దరు బ్రదర్స్కి కొంచెం కూడా గర్వం లేదు. అండ్ దే వర్క్ రియలీ హార్డ్. టైంకి వచ్చారు, పనిచేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఇట్ షోస్ ది అప్బ్రింగింగ్. థ్యాంక్ యూ అండి.
So that's it. 7th, sorry, my guests, sir, thank you very much for coming, and we appreciate your time. So 7th July na, please come to theaters. మీరు వచ్చి కూర్చుంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి పంపిస్తాము. సో దీంట్లో డౌట్ లేదు, అండ్ వీ విల్ మేక్ ష్యూర్ బయటకు వచ్చినప్పుడు మీరు పాజిటివ్గా నవ్వుకొని వస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు. అండ్ డైరెక్టర్ దశరథ్ గారిని వారి బెస్ట్ విషెస్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ట్రైలర్ చూశాను, చాలా 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 బాగుంది. కాలభైరవానికి నేను వెరీ బిగ్ ఫ్యాన్ని, గ్రేట్ మ్యూజిషియన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రణీత్ హ్యాస్ గ్రేట్ కామెడీ సెన్స్. అంటే మామూలుగా మాట్లాడినప్పుడు కూడా మనకు అది తెలుస్తుంది. మంచి డైలాగ్స్ రాసే కెపాసిటీ ఉంది. ఈ సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ సింహాకి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ టీంకి నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాలానికి, కథకి అనుగుణంగా మ్యూజిక్ని కంపోజ్ చేస్తూ మనందరినీ మెస్మరైజ్ చేస్తున్న మన కాలభైరవ టు స్పీక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. మీరు ఎప్పుడు వాటి వల్లే మేము, యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టేజ్ మీద అండి అంటున్నాడు, కింద ఆంటీ అంటాడు. అందరికీ నమస్కారం అండి. బేసిక్గా మా మనసులో ఉన్న మా టీం గురించి మేము పంచుకోవాలనుకున్న ప్రేమను కానీ, మా ఎమోషన్స్ కానీ మొత్తం అన్నిటినీ నీట్గా సమ్మరైజ్ చేశాడు ప్రణీత్ బావ. మొత్తం అందరి గురించి చెప్పారు. నిజానికి మా సేమ్ ఫీలింగ్ బావ అందరి గురించి. సో మా టీం గురించి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే అసలు టైం సరిపోదు. అండ్ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూర్ కైండ్ వర్డ్స్, మీన్స్ అ లాట్ సార్. ఇంకేం లేదండి, నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే July 7th కోసం నేను చాలా బ్యాడ్లీ వెయిటింగ్. ఎందుకంటే వీఆర్ ఆల్ వెరీ 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 సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. అండ్ ఈ సినిమా నేను చెప్పాను కదండి 2 గంటలు ఉంటుంది, టైం తెలియకుండా అయిపోతుంది. మనం జనరల్గా ఇలాంటి సినిమాలు ఒకరితో చూసి జోకులు, కామెడీ అంతా ఎంజాయ్ చేసుకుని అదే సినిమా మళ్ళీ ఇంకో బ్యాచ్తో లేకపోతే ఇంకొకరితో చూసి అదే వాళ్ళతో మళ్ళీ అదే ఎంజాయ్ చేసి అదే జోకులకి మళ్ళీ నవ్వి ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి కామెడీ సీన్స్ చూస్తుంటాం. అలాగా వీ హోప్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మేము అది క్రియేట్ చేసామండి ఆ ఫీలింగ్. సో మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక్కసారి చూసైతే ఆగరని మాకు గట్టి నమ్మకం అండి. సో వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లెట్స్ ఆల్ వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ఆన్ July 7th. థ్యాంక్ యూ సో మచ్ అండి. భైరవ 1 minute. ఇది ఇంతకీ ఎందుకంటే మొత్తం అంత రికార్డింగ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు అంతా నువ్వు ఉన్నావు కాబట్టి, ఇంతకీ వీళ్ళల్లో థానోస్ ఎవరు? ఈ సినిమాలో ఒక్కరు కాదండి, అదే ప్రాబ్లము. అందరూ థానోస్లే అండి. అందరు థానోస్. అందరూ రింగు రాయి కోసం లోపలికి థానోస్. మీరు అనవసరంగా నేనేదో రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకోండి, మళ్ళీ మీరు రింగ్ టాపిక్ తీసి మళ్ళీ నాకు బాధేస్తుంది. ఎందుకంటే అందరూ రింగ్ అది ఇది అని చెప్పి రింగుల గురించి అనంతమైన డిస్కషన్లు వెళ్ళి సినిమా అంతా. నేనేమనుకున్నాను, నేను రెగ్యులర్గా షూటింగ్ దగ్గర ఉండను కదండి, నేనేంటంటే స్టూడియో దగ్గరికి రింగులు అని కాన్వర్సేషన్ వినిపించి ప్రణీత్ కూడా ఫోన్లో ఎప్పుడు రింగు అని మాట్లాడుతుండేవారు అర్జున్ గారితో. నేనేమనుకున్నాను, ఓహో ఈ సినిమాలో రింగులు బాగా, అంటే ఈ సినిమాకి బాగా వర్క్ చేస్తే మన రింగు గిఫ్ట్ కింద ఇస్తారేమో. నేనేమో 5 పాటలు చేశానండి, బాగానే చేశాను అనుకుంటున్నా. సో బాగా వచ్చినాయి పాటలు. సో 5 పాటలు చేశాను కదా, పాటకో రింగ్ అని 5 రింగులైనా ఇస్తారేమో అనుకున్నా. కానీ ఆ రింగులు కాదు కదండి, అసలు ప్రణీత్, అర్జున్ గారు, మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అనంతమైన రింగ్స్ వచ్చినాయి. ఆ రింగ్స్ నాకు ఏ రింగ్స్ అయితే వద్దో ఆ రింగ్స్ బాగా వచ్చినాయి. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. కనిపించింది నీ మాటల్లో నాన్నగారి చమత్కారం కనిపించింది, అంతే. మనం సక్సెస్ మీట్ అప్పటికల్లా ప్రొడ్యూసర్ గారిని మీ అందరికీ కూడా రింగులు, యాంకర్కి వడ్డానం చేయిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన వశిష్ఠ గారు టు ప్లీజ్ స్పీక్, డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ప్రణీత్ కంగ్రాట్స్ చెప్పాలి. ప్రణీత్ కంగ్రాచులేషన్స్. ఇందాక కొంచెం టెన్షన్గా ఉంది అన్నావు, యాజ్గా డబ్ల్యూ డైరెక్ట్గా టెన్షన్ ఉంటుంది, బట్ July 7th తర్వాత నీకు అది పోతుంది. అలాగే సింహభయ్య, నీ టైమింగ్ సూపరు. అమ్మాయి లవ్ ఎలా ఎంత ఇష్టం అంటే తెలంగాణతో పోల్చావు నువ్వు. అండ్ కాలభైరవ భయ్య, నీ మ్యూజిక్ చాలా బాగుంది, సూపర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేమంతా ఒకే కాలేజ్ అండి, అంటే నేను సీనియర్ వాళ్ళు జూనియర్, ఒకే బ్యాచ్ కాదు. దానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ July 7th కుంభస్థలాన్ని గట్టిగా కొట్టాలి, కొట్టేస్తున్నాం అంతే, బాక్సాలే. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ. యాదం రాజు, ఏం చేసావు ఈ సినిమాలో? రింగ్ కొట్టేసింది నువ్వేనేంటి?
లేదు నేను కాదు. అందరికీ నమస్తే. సో సార్ అందరికి నమస్తే అన్న, ప్రణీత నమస్తే అన్న. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రణీత అన్నకి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసిన సార్కి, రాజీవ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఈ జూలై 7th అందరు చూడరు. థ్యాంక్ యూ సో మచ్. నీ ఎంకమ్మ మైక్ ఇచ్చిన నా గురించి చెప్పవా నువ్వు? మా మేడం గురించి చెప్పాలంటే మా మేడం మంచిది, చాలా మంచిది. సో చాలా సపోర్ట్ చేస్తుంది నాకు టీవీ షోస్లలో. మంచిదని చెప్తున్నావు అంటే లోపల ఏదో లేదు మేడం, నిజంగా ఇంతకీ రింగ్ నువ్వు కొట్టేసావా చెప్పు. నాకు తెలియదు రింగ్ గురించి. నాకు తెలిసింటే అప్పుడే కొట్టేస్తాను నేను. నాకు జస్ట్ అసిస్టెంట్ అని చెప్పిర్రు, వచ్చిన చేసిన. లేకపోతే రింగ్ అని తెలిసి అప్పుడే బ్యాగ్ ఎత్తుకోబెట్టు అన్న నుంచి ఆడికి అట్లా అని. ఓకే రాజు, థ్యాంక్స్ రాజు, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మన హరీష్ శంకర్ గారు మాట్లాడే ముందు ఐ థింక్ సింహ మీరు ఒక విషయం మర్చిపోయారా? ఓకే, విషయం మర్చిపోయానండి. డెబ్యూ డైరెక్టర్కి సుమ గారు యాంకరింగ్ చేసిన రాజీవ్ గారు ఆ సినిమాలో ఉన్న సూపర్ హిట్ అండి అది. కమాన్ ఇక్కడ కొట్టండి. ఏంటి అర్థం కాలేదా? అర్థమవుతుగా ఉన్నారా మీరు? ఈ సినిమా రాజీవ్ గారు బతికే ఉన్నారు. ఈ సంవత్సరం 2 సూపర్ హిట్లు కొట్టారు. అలాగా సమాజ వర్గమన, దానికి ముందు విరూపాక్ష. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొడతారు. యా, సమాజ వర్గమనాల్లో కూడా బతికే ఉన్నావు కదా నా పసుపు కుంకుమలు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ హరిశంకర్ గారు మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడతారా సింహానా? సింహ కమ్ ఆన్, ద హీరో స్పీక్స్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సుమ గారు ఫర్ హోస్టింగ్ అవర్ ఈవెంట్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. ఊరుకో, పిలిస్తే పరిగెత్తుకొని వస్తాను నేను. మరి చెప్పాలి నువ్వు. అండ్ ఫస్ట్లీ హరీష్ సార్, వశిష్ఠ సార్ అండ్ దశరథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. విష్ణు గారు, థ్యాంక్ యూ అండి సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నేను ముందు ఇక్కడ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ఫర్ వాచింగ్ ఆ ట్రైలర్ అండ్ వీడియో బయట ఇచ్చినందుకు. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ సిద్ధు జొన్నలగడ్డ గారు. మీ వాయిస్తో మా రింగ్ స్టోరీ చెప్పడం ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ మీ టైమింగ్ అండ్ మీ క్వర్కినెస్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాయిస్ ఓవర్. అండ్ ఇప్పుడు రాజీవ్ మామ, థ్యాంక్ యూ సో మచ్. మీతోటి అండ్ జాన్ సార్ మీ ఎక్స్పీరియన్స్తో లైక్ దే హ్యాడ్ సో మెనీ స్టోరీస్ అండి. షూటింగ్ అంతా లైక్ 6 to 6 ఒక 1 hour 2 hours అయిపోయినట్టు అయిపోయేది. ఎన్ని స్టోరీస్ అసలు షార్ట్ గ్యాప్లో. రాజీవ్ మామ అండ్ జాన్ విజయ్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఒక్క నిమిషం రమేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. ప్రణీత్ చెప్తా ఉండేవాడు లైక్, అంటే నువ్వు లేనప్పుడు చాలాసార్లు నాతో చెప్పాడన్న దట్ రమేష్ అన్న ఉండడం నాకు చాలా హెల్ప్ అవుతుంది, లైక్ చాలా సపోర్ట్ ఉంది, లైక్ రమేష్ అన్న సపోర్ట్ ఇస్ చాలా హెల్ప్ఫుల్ అని. థ్యాంక్ యూ అన్న ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ శృతి గారు, యు ఆర్ అమేజింగ్. దో మాకు మోస్ట్లీ లైవ్ లొకేషన్స్ బయట అయినా కూడా ఆ రోడ్లని వాటిని కూడా మీరు బాగా సెట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కార్తిక్ అన్న, థ్యాంక్ యూ. మీ ఎక్స్పీరియన్స్ అంతా లైక్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సీనియర్ ఎడిటర్ అయ్యి థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ అవుట్. అండ్ భైరవన్న గురించి ఇట్స్ జస్ట్ హ్యాపీ దట్ హీస్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ అంతే. డార్లింగ్, ప్రణీత్ అన్న గురించి సో బేసికలీ తను నాకు ప్రణీతంలో మోస్ట్ నచ్చేది ఏంటంటే హీస్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండి. అండ్ సో బేసిక్గా ఈ స్టోరీ చెప్పిన తర్వాత, నాకు చెప్పిన తర్వాత 15 versions రాశాడు బిఫోర్ గోయింగ్ టు షూట్. 15 versions ఆఫ్ అండ్ అంటే ప్రతి పాత్ని వదలడు. లైక్ ఎవ్రీ ఆపర్చునిటీ హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్. ఒకవేళ స్టోరీ ఈ రూట్లో వెళ్తే ఏం జరుగుద్ది, ఆ రూట్లో వెళ్తే ఏం జరుగుద్ది. అండ్ లైక్ హీస్ లైక్ ఆల్వేస్, అంటే షూటింగ్కి వచ్చినప్పుడు కూడా నాకు ముందు ఒక రోజు ఒక సీన్కి ప్రిపేర్ అయ్యారు వాడిని. అండ్ షూట్కి వెళ్ళేసరికి సీన్ పేపర్ చూస్తే మొత్తం వేరేలా ఉండేది. అంటే ఇన్ అ గుడ్ వే ఇంప్రూవ్ చేస్తూ ఉండేవాడు. ఆన్ స్పాట్ కూడా హీ యూస్ టు ఇంప్రూవ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ మేకింగ్ మీ యువర్ హీరో.
యా అండ్ అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ అండ్ యష్ గారు మన సినిమాని ఇంతలా పుష్ చేసి దట్ వీ షుడ్ గో అని ఇంత దగ్గరుండి పుష్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ బాగ్సాలే ఆన్ 7th of July. థ్యాంక్ యూ. హీరోయిన్ గురించి చెప్పావా? హీరోయిన్ లైవ్లో చూస్తుంది. రాలేదు కదా మరి. చెప్పు. కేసీఆర్ గారికి తెలంగాణ అంటే ఎంత ఇష్టమో. నేహా సోలంకి అంటే అంత ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పావా? చెప్పాను. మీ ఇంట్లో వాళ్ళే స్టిల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వెళ్ళక చెప్తావా? లేదు చెప్పేసాను. ఓకే, ఎవరు లేరు. ఆల్ కవర్డ్ ఎవ్రీబడి కవర్డ్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. అండ్ అలాగే మన ఆర్ట్ డైరెక్టర్ శృతి గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సిరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ డిఓపి రమేష్ గారు ఒక్కసారి మాట్లాడతారు అండ్ దెన్ హరిశంకర్ గారు. హలో, హాయ్ అండి. హాయ్ ఎవ్రీబడి. స్పెషల్లీ థ్యాంక్స్ టు ప్రణీత్ బ్రో అండ్ మై లవ్లీ బ్రదర్ సింహ అండ్ భైరవ. అంటే నేను ఇండస్ట్రీలో అసిస్టెంట్గా జర్నీ అవుతున్నప్పుడు నా కెరియర్ మొత్తం వాళ్ళతోనే జర్నీ జరిగిందండి. బికాజ్ ఆఫ్ సారీ మ్యామ్, బాహుబలిలో 5 years అయిపోయిందండి. ఆ తర్వాత చిన్న గ్యాప్లో చిన్న సినిమా వేసుకుని బయట వెళ్ళి మళ్ళీ ఈసారి ఆర్ఆర్ఆర్ 3 సంవత్సరాలు అయింది. సో ఇక ఈ ఫ్యామిలీతో తిరగడం జరిగింది. సో నాకు ఇండస్ట్రీ వైజ్ నాకు బ్రదర్స్ లేరు. ఐ మీన్ ఇండస్ట్రీ వైజ్ ఐ హ్యావ్ 2 brothers, సింహ బ్రో అండ్ భైరవ అండ్ కార్తిక్. ఇప్పుడు ఇంకో బ్రో దొరికాడు ఈ సినిమా ద్వారా. థ్యాంక్స్ డార్లింగ్ ప్రణీత్. కానీ ఎవ్రీడే నాకు టెన్షన్ పెడతానంటే లొకేషన్లో, బ్రో ఇది అవ్వాలి లేదు డార్లింగ్, దానికి లైట్ యాంగిల్ ఉంటుంది, అదంటే నువ్వేమని వేసుకుని అవ్వాలి, ఫాస్ట్గా అవ్వాలి అంటాడు. సో ఈ ప్రెజర్లో మాత్రం నాకు ప్రెజర్ అనేది లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే నా లైఫ్లో బాక్సాలని ఈ సినిమాకి చాలా సూట్ అయిందండి, ఈ టైటిల్కి నా లైఫ్కి. బేసికలీ ఇప్పుడు రాజు సార్ చెప్పినట్టు అరే బొమ్మర్ది చలో బాక్సాలి అన్నట్టు ఉన్నాయి కదా. సో నా లైఫ్లో 2 లవ్ మ్యారేజ్ చేశాను. చలో బాక్సాలి అని లాక్కెళ్ళిపోయి అమ్మాయిని 2 లవ్ మ్యారేజ్ చేశాను సార్. కానీ నేను లవ్ మ్యారేజ్ చేసుకోలేకపోయాను, అది పాయింట్. ఇప్పుడు కూడా బాక్సాలే టైటిల్కి పరిగెత్తుకుంటూ వచ్చానండి. మైసూర్లో షూటింగ్లో ఉన్న మళ్ళీ ప్రణీత్ అగైన్ నువ్వు వస్తావరా రింగ్ మీద రింగ్ వేస్తా ఉన్నాడు. సరే అని అప్పటికప్పుడు వేసుకొని అక్కడ మళ్ళీ వేరే డిఓపితో మేనేజ్ చేసి అలా పరిగెత్తుకు వచ్చాను. లక్కీలీ ఈరోజు అక్కడ లాస్ట్ వర్కింగ్ డే. ఈ బాక్సాల కోసం ఇలా పరిగెత్తుకు వచ్చాను. ఇది నా బాక్సాలకి బాగా యాప్ట్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అవుతుందండి మీ లవ్ మ్యారేజ్? 5 ఏళ్ళు బాహుబలికి, ఇంకో 4 ఏళ్ళు ఆర్ఆర్ఆర్కి, తర్వాత ఈ ఫ్యామిలీకి. మ్యారేజ్ అవ్వట్లేదు కానీ ఫ్యామిలీ ప్లానింగ్ అవుతుంది మీకు ఇక్కడ. హరిశంకర్ గారు టు ప్లీజ్ స్పీక్. ఎస్. ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా నాకు మైక్ ఇప్పించిన సుమగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇప్పటికైనా మైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాస్ట్ అండ్ క్రూకి, కింద ఉన్న రమ మేడం గారికి, వల్లి మేడం గారికి నమస్కారం మేడం. ఇందాక సారీ చూడలేదు, మీరు వస్తున్నారు. మత్తు వదలరా సినిమా చూశాక నేను సింహ ఫ్యాన్ అయ్యాను. అండ్ కలర్ ఫోటో చూశాక కాలభైరవ ఫ్యాన్ అయ్యాను. ఇద్దరికి తరగతి గదిలో సాంగ్ కొన్ని నెలల తరబడి వింటూనే ఉన్నాను. ఐ థింక్ ఐ టోల్డ్ యూ. సో సచ్ ఎ గ్రేట్ కంపోజిషన్. ఇందాక మా ఫ్రెండ్ అంటున్నాడు ఇలాగ ఈ ఫంక్షన్కి వెళ్ళాలి అంటే, ఇలాగ సింహ హీరో, ప్రణీత్ డైరెక్టర్, కాలభైరవ మ్యూజిక్ అంటే కిరవణ్ గారు అబ్బాయిలు కదా ఇద్దరు అంటే, అవును. అదేంటి మావా వాళ్ళు ఏంటి అంత సింపుల్గా ఉన్నారు, ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా. మా నాన్నకి ఆస్కార్ వస్తే నేను డస్పల్ల ముందు చాపర్లో దిగేవాడిని అన్నాడు. వాళ్ళు ఇంకా నేల మీదే ఉన్నారు. అండ్ ఐ థింక్ వల్లి గారి పెంపకం అలాంటిది. గుడ్ టు సీ యూ గైస్. యూఆర్ సో గ్రౌండ్ టు ఎర్త్. మామూలు చిన్న అవార్డ్స్ వస్తేనే, సంతోషం అవార్డ్స్ వస్తేనే పట్టుకోలేకపోతున్నాం జనాల్ని. అలాంటిది ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా ఇంత సింపుల్గా ఉన్నారు. అండ్ దట్టు మా కాలభైరవ్ ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడు. సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో. గుడ్ టు సీ యూ దేర్. ఫస్ట్ ప్రణీత్ అంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి కంటెంట్ సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అనే ఒక థాట్ వచ్చినప్పుడు నాకు మా ఫ్రెండ్ ప్రణీత్ నేమ్ రికమెండ్ చేశాడు. ఫస్ట్ తను చేసిన మొదటి సినిమా సూర్యకాంతం ట్రైలర్ చూపించాక నాకు ఆ సినిమా బాగా నచ్చింది. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్
ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. సో మాకు ఈ లోపల ఒక ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్కి ప్రణీత్ని పరిచయం చేసి ఆ ప్రొడ్యూసర్తో ప్రణీత్కి అడ్వాన్స్ ఇప్పించా. ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ చచ్చిపోయాడు. సారీ చెప్పకూడదు, బట్ తప్పట్లేదు. ఆ ప్రొడ్యూసర్ పోయాడు పాపం. ఆ తర్వాత ప్రణీత్ కాల్ చేస్తాడో నేను ఎత్తట్లేదు. ఓ రోజు వచ్చి అదే సార్ మీరు ప్రొడ్యూస్ చేద్దాం అన్నారు కదా అన్నాడు. నాకు టెన్షన్ వస్తుంది. ఏమో ప్రొడ్యూసర్తో అడ్వాన్స్ ఇప్పించాం, ఆ ప్రొడ్యూసర్ పోయాడు, ఇప్పుడు మళ్ళీ నన్ను ప్రొడ్యూస్ చేయమంటున్నాడు ఏంటి అని. నేను కొన్ని రోజులు ఫోన్లు ఎత్తలా భయం వేసి. ఆ తర్వాత ఒకసారి మెసేజ్ పెట్టాడు, సార్ ఒక కథ వినాలి. కథే కదా అయితే వచ్చేయన్నాను. వచ్చి ఈ బాక్సాలే స్క్రిప్ట్ చెప్పాడు. నాకు వినగానే ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. అండ్ మీరు ఇందాక చూశారు కదా ఈ ఆడియో ఫంక్షన్ ఎంత అల్లరిగా సరదాగా జరిగిందో, ఈ సినిమా కూడా అలాగే ఉంది. ఒక నలుగురు బ్యాంక్ బెంచర్స్, ఒక కాలేజీలో నలుగురు కుర్రోళ్ళు కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళడం కామన్. బట్ ఇక్కడ వీళ్ళందరి రిలేషన్ చూసిన తర్వాత ఈ నలుగురు కుర్రోళ్ళు ముగ్గురు కాలేజ్ ఎగ్గొట్టి సినిమా తీశారేమో అనిపించింది నాకు. వీళ్ళ రిలేషన్ అంటే నాకు అర్థం కావట్లా. కాలభైరవను ప్రణీత్ ఏమో బావా బావా అని పిలుచుకుంటున్నాడు. మన సింహం వచ్చేసి ప్రణీత్ అన్న అంటున్నాడు. నాకు అసలు నాకు నుంచి నాకు అసలు కొట్టేస్తుంది. సినిమా చాలా బాగుంది. ప్రణీత్కి ఒక ఎక్స్ట్రాడనరీ కామెడీ టైమింగ్ ఉంది. మా ఆఫీస్లో నాకంటే ఎక్కువ ప్రణీతే ఉంటాడు. నేను వచ్చేసరికి ఆఫీస్లో ఉంటాడు. ఎప్పుడు వచ్చావంటే ఎలాగ మీరు వస్తారు కదా సార్ అని చెప్పి నేను వెయిట్ చేస్తాను అంటాడు. సో ఎవ్రీ టైం ఈ సినిమా జరుగుతున్నంతసేపు ప్రతి బెటర్మెంట్, ప్రతి డెవలప్మెంట్, ప్రతి ప్రోగ్రెషన్ నాతో షేర్ చేసుకున్నాడు. వి సపోజ్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం, బట్ పాండమిక్లో నేను బయటికి రాకుండా నేను వేరే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇంకోళ్ళకి కాల్ చేసి అలాగా ఫైనల్గా మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను ఫైనల్గా. సో ఐ థింక్ July 7th నేను బై ద వే సినిమా చూశాను. సో ఐ నీడ్ నాట్ వెయిట్ ఫర్ 7th. నాకు బాగా నచ్చింది సినిమా. సుదర్శన్, సత్య, అర్జున్ గారు అండ్ రాజీవ్ గారు అందరూ చాలా చాలా బాగా చేశారు. యూ గోనా సీ అ కంప్లీట్ న్యూ కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ భైరవ మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ మాల్లో జరిగే ఒక చేజ్ అండ్ లాస్ట్లో వచ్చే హై స్పీడ్ యాక్షన్ సీక్వెన్స్లో ఎక్స్ట్రాడనరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. నో డౌట్ తండ్రి పేరు నిలబెడతాడు వెరీ సూన్. అండ్ July 7th 100% ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా మీరు చూడబోతున్నారు. అండ్ విష్ణు గారు నేను కలిసి ఫ్యూచర్లో ప్రణీత్తో ఒక సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాం. సో డెఫినెట్లీ. అండ్ సింహ లాంగ్ వే టు గో. చాలా చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంది. అండ్ అన్నిటికీ మించి మంచి సంస్కారం. బేసిక్గా రాజ్ కపూర్ చెప్పినట్టు ఇక అచ్చే కళాకారు బన్నేకి వెళ్ళి అచ్చా ఇన్సాన్ బన్నా జరూరీ అని చెప్పాడు మహానుభావుడు. మంచి వ్యక్తిత్వం ఉన్నప్పుడే టాలెంట్ గుర్తింపబడుతుంది. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరి ఆశీస్సులు పొందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డోంట్ ఫర్గెట్ July 7th భాగ్సాలే ఇన్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు. సూపర్ అండి. అసలు అంటే ఈ వేదిక మీద బాగ్సాలే వేదిక మీదే ప్రణీత్ అసలు నెక్స్ట్ నాకు ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం అనేది గొప్ప విషయం కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదండి ఇవాళ మన కార్యక్రమాలు. ఇవాళ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. July 7th థియేటర్స్లో కలుస్తున్నాము ఫర్ బాగ్సాలే మూవీ. ఎంజాయ్ ద ఫిలిం. శుభరాత్రి, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.